నల్గొండ జిల్లా నకరేకల్ మండలం గొరెంకలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మద్దతుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వారికి సరైన ధర లభించేలా చర్య తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మరియు ఛత్రపతి శివాజీ విగ్రహాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఈ విగ్రహాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. అనంతరం నకరేకల్ పట్టణంలోని చీమలగడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. హలో వరంగలపల్లి అన్న మీరు పక్క తిరగండి. ఫోన్ గెలవారిది అదృష్టంగా ఓకేనా రైట్. పాలన భాగంగా ఈరోజు గ్రామ సభలు, పట్టణాలలో మున్సిపాలిటీ సభలలో నేను, మా స్పెషల్ ఆఫీసర్ జెడ్పీసీఓ గారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు మన నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడు 4వ సభలో మేము పాల్గొనడం జరిగింది. గత 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని 3 నెలలు అవుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు, ప్రజలకు అందుతున్నటువంటి తీరుతెన్నులు, ప్రజలు పొందుతున్నటువంటి తీరుతెన్నుల్ని కింది స్థాయి వరకు తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చర్చించి ఈ పథకాల అమలు ఏ విధంగా ఉంది, ఇంకా ప్రజలకి ఏం నీడ్ ఉంది, ఏం అవసరాలు ఉన్నాయనేటువంటి ఒక అంశాన్ని తెలుసుకోవడం కోసం సమగ్రంగా సమర్థవంతంగా ఈ పథకాలు కింది స్థాయి వరకు సామాన్యులలో అతి సామాన్యుడికి అందేటువంటి దిశగా మా ప్రభుత్వం ముందుకు పోవాలనేటువంటి సంకల్పంతో ఈ 99 రోజుల ఈ ప్రజాపాలన ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆయా వార్డులలో ఉండేటువంటి పారిశుద్ధ్య సమస్య నుంచి మొదలుకొని, అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఆరోగ్య సమస్య నుంచి మొదలుకొని, ఇళ్ల సమస్య నుంచి మొదలుకొని, పెన్షన్ల కాంచి మొదలుకొని అనేక సమస్యలపైన ఈ 99 రోజుల పాటు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పనిచేసి తెలుసుకొని వాళ్ళ నుంచి వినతులు స్వీకరించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రణాళికను రూపొందించుకొని ముందుకు పోవడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. దీంతోపాటు ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మేము సాధించిన ప్రగతి కానీ, మేము భవిష్యత్తులో చేయబోతున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకు పోతున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఈ గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు అద్భుతంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, రేపు ఇంటర్మీడియట్ పిల్లలకు ఇస్తున్నటువంటి మధ్యాహ్నం భోజనం కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఈరోజు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పిల్లలకు ఇస్తున్నటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ, ఇవన్నిటి కూడా ప్రజలు అద్భుతంగా ఆస్వాదిస్తారు. ఎందుకంటే గతంలో ఎన్ని ప్రభుత్వాలు ఎంతమంది పాలకులు వచ్చినా కానీ పిల్లల పోషకాహార విషయంలో ఎవరు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పిల్లలంటే ఎదుగుతున్నటువంటి యువకులు ఈ దేశానికి సంబంధించినటువంటి పెద్ద సంపదగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని గొప్పగా ఆస్వాదిస్తున్నారు. ప్రజాప్రభుత్వానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆమోదం ప్రజల్లో మాకు లభిస్తుంది. ఎండాకాలము వస్తుంది కాబట్టి వడగండ్ల వానలు, అకాల వర్షాలు చేయడం కూడా అవకాశం ఉంది కాబట్టి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనాలనేటువంటి ఈరోజు దాదాపు మన నియోజకవర్గంలో 3 ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్లను ఓపెన్ చేయడం జరిగింది. ఇంకోటి కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఎక్కడ ధాన్యం ఇస్తే, ఎక్కడ ధాన్యము మార్కెట్లో రైతులు చేరిస్తే అక్కడ వెంటనే కేంద్రాలను ఓపెన్
వచ్చిన ప్రతి గింజను మ్యాచర్ వచ్చినటువంటి వెంటనే కొనాలనేటువంటి ఒక ఆలోచనతో కూడా ముందుకు పోతా ఉన్నాం. రైతాంగానికి అందరూ కూడా మేము విజ్ఞప్తిస్తాం. ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధరతో మీ ధాన్యాన్ని ప్రభుత్వము నడుపుతున్నటువంటి ఐకేపీ, పిఎస్సిసి, డిసిఎంఎస్ సెంటర్లలో మీరు ధాన్యాన్ని అమ్ముకొని మీరు మద్దతు ధరను పొందాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వము మ్యాచర్ వచ్చిన వెంటనే మీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా ఆలస్యం జరగదు. కాబట్టి మీరు దళారీల బారిన పడకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరతో ప్రభుత్వం నడుపుతున్నటువంటి కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అందుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.